విచిత్రం తెలుసా? భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. చర్చికి వస్తున్నారు. తండ్రి అంటే కుమారుడికి విలువ లేదు, తల్లి అంటే కుమార్తెకు విలువ లేదు. ఒకవేళ కుమార్తెను ఏదైనా అందంటే కస్సుమని తల్లి మీదకి లెగుస్తుంది. మరలా ఈ బిడ్డ ఆదివారం మందిరానికి వచ్చి కోయిర్లో నిలబడి పాటలు పాడుతుంది. అత్త కోడలు ఇద్దరు మందిరానికి వస్తున్నారు. అత్త పరిచర్య చేస్తుంది మందిరంలో, కోడలు పరిచర్య చేస్తుంది మందిరంలో, పరిచర్య చేస్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మానవ భాషలో చెప్పాలంటే డిష్యూ. నేను అడుగుతా, వీళ్ళు భక్తి కలిగినోళ్ళ? గమనించండి, కొడుకంటే తండ్రికి బట్టల, కూతురంటే తల్లికి బట్టల, కోడలంటే అత్తకి బట్టలేదు, అత్త అంటే కోడలకు బట్టలేదు. మరలా ఒకే చర్చికి వస్తున్నారు, ఒకే రొట్టెలోనిది భుజిస్తున్నారు, ఒకే పాత్రలోనిది త్రాగుతున్నారు. మరలా ఏం చెప్పుకున్నారు? మాది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, మాది పెంతెకోస్త్ చర్చ్, మాది సత్తువ కలిగిన సంఘం, ఉన్నతమైన ఉపదేశం కలిగిన సంఘం, మా దైవజనులు ప్రతిష్ఠితులు. ఇవన్నీ వాస్తవాలే. కానీ భక్తి పరులని చెప్పుకుంటున్న ఆ వ్యక్తులు వాళ్ళ ఇంట్లో విరోధం ఉంటే వాళ్ళు ఎట్లా భక్తి పరులు అవుతారు?